హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, ఈరోజు మనము లెట్స్ హ్యావ్ ఫన్ అనేది చూద్దాం రండి నాన్న సెకండ్ లెసన్లో. సో ఈ రోజుతోటి మనకి సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో చూడనా, వీ షుడ్ ఆల్సో స్టే హంబుల్ అండ్ కైండ్ టువర్డ్స్ యానిమల్స్. డూ యూ అగ్రీ టు ఇట్? సపోర్ట్ యువర్ ఆన్సర్ అన్నాడు. అంటే మనము యానిమల్స్ దగ్గర ఎలా ఉండాలన్నా చాలా హంబుల్గా దయా హృదయం కలిగి ఉండాలి. దానికి మీరు ఒబే చేస్తారా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు నాన్న. ఉండాలి కదా. సో చూడండి, ఐ అగ్రీ టు ఇట్. వీ షుడ్ స్టే హంబుల్ అండ్ కైండ్. ఇఫ్ యానిమల్స్ ఆర్ టామ్డ్ దే లవ్ అస్. అంటే ఏంటన్నా, మనము యానిమల్స్ని మచ్చిక చేసుకుంటే, అంటే ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఏమైనా పెట్ యానిమల్స్ ఉంటే వాటితో మనం ఆడుకుంటూ ఉంటాం కదా. సో వాటిల్ని మనము మచ్చిక చేసుకుంటూ ఉంటే దే లవ్ అస్ అండ్ బీ ఫెయిత్ఫుల్ టు అస్. అంటే అవి మనల్ని ప్రేమిస్తూ మన మీద నమ్మకంతో ఉంటాయి. యానిమల్స్ హెల్ప్స్ అస్ ఇన్ మెనీ వేస్. అంటే యానిమల్స్ మనకి చాలా విధాలుగా కూడా ఉపయోగపడతాయి నాన్న. సో కాబట్టి మనము యానిమల్స్ దగ్గర ఎప్పుడు ఎలా ఉండాలి? హంబుల్గా ఉండాలి. సో రైట్ 2 more rhyming words for each of the following groups of words. చూడనా, 2 more rhyming words అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి ఇంకొక 2-3 రైమింగ్ వర్డ్స్ యాడ్ చేయమన్నాడు. హ్యార్, HARE హ్యార్. ఫేర్, FARE అంటే నిజాయితీగా ఉండటం. డేర్, ధైర్యంగా, DARE. స్ప్రింగ్, SPRING స్ప్రింగ్. రింగ్, RING. కింగ్, KING. హై, HIGH. షై, SHY. ఫ్లై, FLY ఫ్లై. నెక్స్ట్ ప్లే, PLAY ప్లే. వే, WAY వే. డే, DAY డే. సో మీరు వీటిల్ని కంప్లీట్ చేసి 1కి 2 సార్లు చూడనా, మీనింగ్ అది అర్థం చేసుకోండి. ప్రతి వర్డ్ కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి సో నీట్గా మెటీరియల్లో ఫిల్ చేస్తారనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.